మొన్నటిదాకా అంతా సైలెంట్గా ఉంది అనుకుంటే ఇప్పుడు ఏకంగా మన పక్కనే ఒక పెద్ద రాజకీయ సుడిగుండం తిరుగుతోంది. 35 పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రక్తపాతాలు, భయంకరమైన తిరుగుబాట్లు నడిపించిన అమెరికా గూఢాచార సంస్థ CIA రిటైర్డ్ సూత్రధారి ఒకడు సడన్ గా ఢాకాలోని ఒక 5 స్టార్ లగ్జరీ హోటల్లో ఎందుకు తలదాచుకుంటున్నాడు? అసలు షేక్ హసీనాను పదవి నుంచి దించేసిన తర్వాత బంగ్లాదేశ్ లోపల భారతదేశాన్ని భయపెట్టేలా ఏదైనా పెద్ద సీక్రెట్ కుట్ర జరుగుతోందా? ఒకవైపు చూస్తేనేమో మన భారతదేశ సరిహద్దుకు దగ్గరలోనే అమెరికా వాళ్ళు సీక్రెట్ గా మిలిటరీ విన్యాసాలు చేస్తున్నారు. ఇంకోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాత్రికి రాత్రే ఫ్లైట్ ఎక్కి టర్కీకి వెళ్లిపోయి అక్కడ విధ్వంసకరమైన బైరక్తాకార్ లాంటి డ్రోన్ల కోసం ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకుని వస్తున్నాడు. అసలు మహమ్మద్ యూనస్ కొత్త గవర్నమెంట్ ఏదైనా 3వ ప్రపంచ యుద్ధానికి ప్లాన్ చేస్తుందా ఏంటి? వీటన్నిటి మధ్యలో అసలు మనుషులు వెళ్లడానికి కూడా భయపడే సుందర్బన్స్ అడవుల్లో ఆ చిత్తడి నేలల్లో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాత్రికి రాత్రే 12 అడుగుల ఎత్తైన ఒక భయంకరమైన గోడను ఎందుకు కట్టాల్సి వస్తోంది? న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ సీక్రెట్ చొరబాటు గురించి మన ఇంటెలిజెన్స్ సంస్థ రాకు ముందే ఏమైనా సమాచారం అందిందా? ఈ భౌగోళిక రాజకీయాల చదరంగం వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎంతో ఇష్టమైన దేశమేంటో రాయండి. అసలు మ్యాటర్ ఏంటంటే జూలై 25వ తేదీ ఉదయం ఢాకాలోని గుల్షన్ ఏరియాలో ఉన్న ది వెస్టిన్ హోటల్లోకి అమెరికా ఎంబసీ వాళ్ళ ఫుల్ సెక్యూరిటీ మధ్య జెరాపీ హామిల్టన్ అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు. గూఢాచారుల ప్రపంచంలో ఈ పేరు వింటేనే వణికిపోతారు. అతను CIAలోని అత్యంత క్రూరమైన విభాగంలో 35 ఏళ్లు పనిచేసిన ఒక భయంకరమైన ఆఫీసర్. వేరే దేశాల్లో గూఢచర్యం చేయడం, సీక్రెట్ ఆపరేషన్స్ చేయడం, అక్కడి ప్రభుత్వాల్లో తమ ఏజెంట్లను దూర్చడం, అవసరమైతే ఆ ప్రభుత్వాలను కూల్చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం గాని అమెరికా ఎంబసీ గాని ఎక్కడా చెప్పకుండా ఇంత పెద్ద గూఢాచారి సడన్ గా మహమ్మద్ యూనస్ పాలనలో ఢాకాలో ఏం చేస్తున్నాడు? అమెరికా వాళ్ళు తన ప్రభుత్వాన్ని కూల్చేసి సెయింట్ మార్టిన్ దీవిని లాక్కోవాలని చూస్తున్నారని సాక్షాత్తు షేక్ హసీనా గారే ఓపెన్ గా ఆరోపించారు. ఆమె భయపడినట్టే అధికారం కోల్పోయింది. కానీ అమెరికా అసలు ప్లాన్ షేక్ హసీనాను దించేయడం కాదు. బంగాళాఖాతంలో శాశ్వతంగా తమ మిలిటరీ ఇంటెలిజెన్స్ బేస్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని వాళ్ళ ప్లాన్. మొదటి టార్గెట్ చైనా, రెండవ టార్గెట్ మన భారతదేశం. మనం అమెరికా చెప్పినట్టు వినకుండా మనకంటూ సొంతంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ఒక విదేశాంగ విధానాన్ని ఫాలో అవుతున్నాం. దీన్నే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాషింగ్టన్ పెద్దలు చెప్పినట్టు వినే వాళ్ళను బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో ఆర్మీలో కూర్చోబెట్టడానికి ఇప్పుడు హామిల్టన్ ఢాకాలో ఉన్నాడు. మొన్న మధ్య మన సరిహద్దుకు చాలా దగ్గరలో అమెరికా ఆర్మీ వాళ్ళు చేసిన మిలిటరీ విన్యాసాలు కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో భాగమే. పసిఫిక్ పాత్వేస్ అనే పేరుతో బంగ్లాదేశ్ ఆర్మీకి నాటో లెవెల్ ఆయుధాలతో అమెరికా ట్రైనింగ్ ఇస్తోంది. అంటే ఇకపై వాళ్ళు దక్షిణాసియాల్లో భారత్ మీద ఆధారపడకూడదని డిసైడ్ అయ్యారు. ఇక్కడ వాళ్ళకంటూ సొంతంగా మిలిటరీ సెటప్ ను చేసుకుంటున్నారు. ఈ గేమ్ లోకి టర్కీ అనే ఇంకో డేంజరస్ ప్లేయర్ ఎంటర్ అవ్వడంతో మన భారతదేశానికి అసలు ప్రమాద గంటికలు మోగడం మొదలయ్యాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్వుజ్ జమాన్ మొన్న టర్కీకి వెళ్లి అక్కడ రక్షణ మంత్రి, ఆర్మీ జనరల్స్ తో చాలా సీక్రెట్ గా మీటింగ్స్ పెట్టాడు. ఆ పర్యటనలో టర్కీలో ఉన్న అత్యంత ప్రాణాంతకమైన డ్రోన్లు తయారు చేసే టర్కిష్ ఏరోస్పేస్, బైరక్తార్ లాంటి అతిపెద్ద డిఫెన్స్ కంపెనీలను చూసి వచ్చాడు. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ తనను తాను ఇస్లామిక్ ప్రపంచానికి కొత్త ఖలీఫాగా ఫీల్ అవుతుంటాడు. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ భారతదేశం మీద ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ మీద కన్నేశాడు. టర్కీ నుండి బైరక్తార్ డ్రోన్లను కొనేందుకు బంగ్లాదేశ్ ఒప్పందం చేసుకోవడం భారత్ కు చాలా పెద్ద ముప్పు. ఉక్రెయిన్ యుద్ధం జరిగిన మొదట్లో రష్యా ట్యాంకులను నాశనం చేసి విధ్వంసం సృష్టించిన డ్రోన్లు ఇవే. ఇలాంటి వాటిని తూర్పు సెక్టార్లో మన బోర్డర్ దగ్గర పెడితే ఏమవుతుందో ఊహించండి. బంగ్లాదేశ్ లోపల పాకిస్తాన్, ISI, టర్కీ కలిసి ఒక కొత్త కిల్లర్ బేస్ ని ఏర్పాటు చేయడానికి పనిచేస్తున్నాయి. మన దేశంలో ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సిలిగిరి కారిడార్ మీద చైనా కూడా కన్నుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి టర్కీ, పాకిస్తాన్ కూడా ఇక్కడికి వస్తే భారత్ కు 2-3 వైపుల నుంచి యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. షేక్ హసీనా వెళ్లిపోగానే ఢాకాలో పాకిస్తాన్ ISI స్లీపర్ సెల్స్ మళ్లీ యాక్టివ్ అయ్యాయి.
దానికి టర్కీ అత్యాధునిక ఆయుధాలు తోడైతే అది పెద్ద మంటకు దారితీస్తుంది. ఇదంతా మన ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? ఏమాత్రం కాదు. ఈ కుట్రను బద్దలు కొట్టడానికి భారతదేశం భారీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతం. ఇది భౌగోళికంగా చాలా కష్టమైన ప్రాంతం. నదులు, బురద నేలల వల్ల ఒక 174 కిలోమీటర్ల మేర కంచె వేయడం అసాధ్యం అని అనుకుంటారు. ఏళ్ల తరబడి స్మగ్లింగ్, చొరబాట్లు ఈ ఓపెన్ బోర్డర్ నుంచే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం సుందర్బన్స్ లోనే 90 కిలోమీటర్ల మేర 12 అడుగులు ఎత్తైన ఒక స్మార్ట్ కంచె కట్టడానికి రెడీ అయిపోయింది. ఇది మామూలు ఇనుప కంచె కాదు. నైట్ విజన్ కెమెరాలు, లేజర్ వాల్స్, హైటెక్ సెర్చ్ లైట్లు ఉండే స్మార్ట్ వాల్. ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బార్డర్ దాటలేడు. దినాజ్పూర్, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాలు లాంటి చోట యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మన వాళ్ళ ఈ దూకుడు చూసి బోర్డర్లో టెన్షన్ మొదలైంది. బంగ్లాదేశ్ హోంమంత్రి భారత్ మనుషులను లోపలికి నెడుతోందని ఇక్కడ గొడవ చేస్తున్నారు. కానీ ఇక్కడ దశాబ్దాలుగా మన దేశంలో మకాం వేసిన అక్రమ బంగ్లాదేశీయులను వెనక్కి తరిమి కొట్టే సైలెంట్ ఆపరేషన్ జరుగుతోంది. మా జనాభా స్వరూపంతో ఆడుకుంటే ఇక అస్సలు వదిలిపెట్టమని భారత్ స్పష్టమైన మెసేజ్ ఇచ్చేసింది. బంగ్లాదేశ్ లోపల జరుగుతున్న ఇంకొక భయంకరమైన ఆట కూడా ఉంది. కేవలం 6 నెలల్లోనే 44 మంది అమాయక మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులు హత్యకు గురయ్యారు. 100 మంది ఆస్తులు తగలబెట్టారు. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు. మహమ్మద్ యూనస్ పాలనలో జరుగుతున్న ఈ మారణకాండ ఒక పక్కా ఇంటర్నేషనల్ ప్లాన్. దీన్నే డెమోగ్రఫిక్ ట్రాప్ అంటారు. మైనారిటీలను భయపెడితే వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భారతదేశానికి పారిపోయి వస్తారు. దీనివల్ల మన పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మీద విపరీతమైన భారం పడుతుంది. డైరెక్ట్ గా భారత్తో యుద్ధం చేసి గెలవలేరు కాబట్టే ఇలా జనాభాతో మన లోపలే అశాంతి సృష్టించాలని చూస్తున్నారు విదేశీ శక్తులు. దీన్ని ఆపడానికి మోదీ ప్రభుత్వం ఆడిన దౌత్యపరమైన ఎత్తుగడ చూసి చైనా, అమెరికా స్ట్రాటజిస్టులు కూడా షాక్ అయ్యారు. మహమ్మద్ యూనస్ అధికారంలోకి రాగానే ఆయన మన దేశాన్ని కాదని మలేషియా, చైనా పర్యటనలు పెట్టుకున్నారు. కానీ మన విదేశాంగ విధానం ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇక్కడ అర్థమవుతుంది. మనం అగ్రెసివ్ గా కామెంట్స్ చేయకుండా ఎంతో వ్యూహాత్మకంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాం. ఈ సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు మహమ్మద్ యూనస్ కు స్పెషల్ విఐపి గెస్ట్ లాగా ఆహ్వానం పంపాం. అసలు బ్రిక్స్ లో మెంబర్షిప్ లేని ఒక దేశాన్ని, పైగా మనకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యే దేశాన్ని ఎందుకు పిలిచాం? ఇదే భారత్ వేసిన అసలైన మైండ్ గేమ్. దీన్నే డిప్లొమాఫీలో బెదిరింపు ప్రోత్సాహక విధానం అంటారు. సరిహద్దులో కంచె కట్టడం బెదిరింపు అయితే బ్రిక్స్ కు పిలవడం ప్రోత్సాహకం అన్నమాట. ఢిల్లీకి ఆహ్వానించి భారత్ ఇప్పుడు బంతిని ఆయన కోట్లో పెట్టింది. రానంటే చైనా ఏజెంట్ గా పనిచేస్తున్నాడని ప్రపంచం ముందు ప్రూవ్ అవుతుంది. ఒకవేళ వస్తే మోదీ గారితో కూర్చొని మాట్లాడాలి. అప్పుడు మన వాళ్ళు వాడే అతిపెద్ద ఆయుధం 1996 నాటి గంగాజల ఒప్పందం 2026తో దీని గడువు అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు భారత్ వ్యతిరేక పనులు, మైనారిటీల మీద దాడులు ఆపకపోతే ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసే హక్కు భారత్ ఉంది. మనం నీళ్లు ఆపేస్తే వాళ్ళు వ్యవసాయం మొత్తం కరువుతో నాశనం అయిపోతుంది. చైనా వాళ్ళు ఎన్ని డాలర్లు ఇచ్చినా దాహంతో ఉన్న వాళ్ళ పొలాలకు నీళ్లు తీసుకురాలేరు. ఇది ఎవ్వరూ సాల్వ్ చేయలేని దౌత్య చిక్కుమడి. అందుకే మన దేశం సౌత్ బ్లాక్ అధికారులను ఢాకా పంపించి ఒక పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ లో చాలా సైలెంట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్టోరీ మొత్తాన్ని ఒక్కసారి ఒకే కోణంలో చూద్దాం. ఢాకా లోపల కూర్చున్న సిఐఏ ఏమో చైనాకు చెక్ పెట్టి అమెరికా బేస్ కట్టాలని కుట్ర పన్నుతున్నాడు. టర్కీ ఏమో పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ ని ఆయుధాల అడ్డాగా మార్చి భారతదేశం మీద ప్రయోగించాలని కలలు కంటున్నాడు. వీళ్ళంతా కలిసి బంగాళాఖాతంలో ఒక పెద్ద చెస్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్లే నాశనం అవుతున్నారు. ఇందులో బంగ్లాదేశ్ కేవలం ఒక పావు మాత్రమే. వీళ్ళందరి అసలు టార్గెట్ వేగంగా ఎదుగుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మన విదేశాంగ విధానం మాత్రమే. ఇంత జరుగుతున్నా మన దేశం చాలా సైలెంట్ గా ఎలా రివర్స్ గేమ్ ఆడుతుందో చూశారు కదా. ఈ మొత్తం విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.